ఫస్ట్ ఖాళీ ఉంటే 4 ఉన్నాయి కదా తీసుకొని కలిపేసి ఆ సందు ఉంది కదా ఆ సందు అది మూసేస్తే ఒక సందు ఉంది అంతే. ఇది కూడా తీసేసుకుంటే ఉన్నాయి కదా అంటే రెండింటికి ఖాళీ ఉన్నాయి కదా ఖాళీ ఉంటే చేతి ఎలా ఉంటుందని పని చేయాలి మరి అన్నప్పుడు మొత్తం ఫెన్స్ చేసి దీనికి సపరేట్ రాపిస్తే అయితే వాళ్ళకి సర్వీస్ ఉంటుంది దీనికి ప్రపోజల్ ఏం జరుగుతుంటుందంటే చెరువు కూర్చొని చేస్తాం వీళ్ళేమో పిల్లలు ఇక్కడ ఉంటారు నైట్ అట్లా కొంచెం అన్నిటికీ నడుస్తాను సార్. ఏమంటున్నాను కంగారు పడకు ఎవరికి ఇవ్వలేదు పిల్లలు మనకి ఏంటంటే ఈ వర్క్షాప్ వెనకాల ఏవైతే బ్యారెక్స్ ఉన్నాయో దానిలో జిల్లా గ్రంథాలయం నడుస్తుంది. సో ఆల్రెడీ గ్రంథాలయానికి గవర్నమెంట్ సెపరేటు బిల్డింగ్ కట్టింది. అది త్వరలో 28-29 నాడో ఇనాగ్రేషన్ చేసి ఆ గ్రంథాలయాన్ని షిఫ్ట్ చేస్తారని తెలిసింది. సో ఏదైతే గ్రంథాలయం ఉందో అట్నే పక్కకు 2 బ్యారెక్స్ క్వార్టర్లు తీసుకొని ఇప్పుడు మరి ఏంటంటే ఫీమేల్ ఎంప్లాయీస్కు సెపరేట్ ఒక వర్క్షాప్ పెడదామని చెప్పి ఒక ప్లానింగ్ చేస్తున్నాము. రూబోట్స్ తయారు చేయడం ఇట్లాంటివి. సో దానికి ఆ వర్క్షాప్ని ఎక్స్టెన్షన్ చేసేసి అది ఫిమేల్ సెపరేట్ వర్క్షాప్గా తయారు చేద్దామని చెప్పి డిసైడ్ చేశాము. అలాగే దాని వెనకాల కూడా ఈ బ్యారెక్స్ క్వార్టర్స్ని కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో అందులో బ్యారెక్స్ వాళ్ళు మాకు ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి దృష్టికి తీసుకొచ్చారు. సో అది ఒకసారి చూసేసి 2 బ్యారెక్స్ కలిపి ఒక మధ్యలో డోర్ పెట్టినట్టయితే అది 2 రూములుగా తయారవుతుంది. అదొక ప్రపోజల్ పంపించేసి చేద్దామన్నట్టుగా అదొక ఆలోచన ఉంది. సో ఏవైతే ఖాళీ బ్యారెక్స్ ఉన్నాయో సో ఆ బ్యారెక్స్ని అట్లా కన్వర్ట్ చేద్దాం అన్నట్టు అదొక ఆలోచన వచ్చింది. సో దానికోసం మేము ఇన్స్పెక్షన్ వచ్చాము. అది త్వరలో మేము అప్రూవల్ తీసుకొని ఆ 2 బ్యారెక్స్లు ఒక క్వార్టర్ లాగా చేద్దామనే ప్రపోజల్ ఒకటి పెట్టబోతున్నాం.